కాకరకాయ ములక్కాడ పులుసు చేసుకోబోతున్నాం. ములక్కాడతో పడేసావు తెలుసా అసలు. ఆల్రెడీ ఎక్సైట్మెంట్ తో లేచేసా ఆల్రెడీ. ఎందుకంటే కాకరకాయకి కూడా బేసిక్ గా మనం ఏదన్నా ఈవెన్ ఫ్రై చేసినా కూడా కాసేపు చింతపండు గుజ్జులో నానబెట్టడం గానీ చింతపండుని యాడ్ చేయడం లాంటివి కామన్ గా చేస్తూ ఉంటారు ఆ చేదుని తగ్గించడానికి. బట్ నువ్వు చెప్పగానే అనిపించింది అరే పులుసులో కాకరకాయ భలే ఉంటుంది కదా అనేసి. కాకపోతే మనం కాకరకాయ ఎలా ఇంక్లూడ్ చేసుకుంటున్నామో ఇంపార్టెంట్. బాగా మరిగించాము అంటే మాత్రం చేదు పులుసులో వచ్చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. చూద్దాం మరి ఎలా చేయాలో. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో కాకరకాయ ములక్కాడలు కూడా ఓకే, రెండు కూడా కొంచెం మనం హాఫ్ బాయిల్డ్ గా తెచ్చేసుకున్నాం. మరీ మెత్తగా కాకుండా ఇంకాస్త పులుసులో ఉడికేలాగా అన్నమాట. మిగతావన్నీ పులుసుకు తగ్గట్టే టొమాటో గ్రేవీ కూడా ఉంది, మనకి గ్రేవీ కూడా ఉంది. ఎస్, అంటే మనకి కాకరకాయలో అంటే బాయిల్ చేశాక ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది. ఇలా టొమాటో గ్రేవీ చేసుకున్నామంటే కొంచెం మనకి ఆ ప్యూరీ అంతా కూడా ఆ పులుపు అంతా కూడా కాకరకాయకి ఈజీగా పట్టేస్తుంది. ఆమ్చూర్ అదే మెయిన్ థింగ్. ఆమ్చూర్ కూడా ఉంది. ఎస్, అంటే చింతపండు, ఆమ్చూర్, టొమాటో మూడిటి పులుపు కలిపి మనకి ఎక్కడ కూడా కాకరకాయ చేదు తెలియకుండా అలా మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ కొంచెం ఆ స్వీట్నెస్ కోసం సోంఫ్ కూడా వేసుకుంటున్నాం. మనం మామూలుగా పంచదార, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటూ ఉంటాం కదా, బట్ సోంఫ్ లో కూడా నాచురల్ గా ఒక మంచి ఆ స్వీట్ ఫీల్ ఉంటుంది కాబట్టి ఈసారి మనం అలా ఆప్ట్ చేసుకున్నాం. అంటే ఎలాగో మనం పులుసులో కంపల్సరీగా కాకరకాయ కొంచెంసేపు మనం బాయిల్ చేయాలి. అవును, అలాంటప్పుడు ఆ చేదు వచ్చేస్తుంది డెఫినెట్లీ. అవును, సో అది తెలియకుండా మనం మిగతా వాటన్నిటితో కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తాం. రైట్. ఓకే, సో ఇప్పుడు మామూలుగానే పోపుతో స్టార్ట్ చేసుకోవడమే కదా. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాము. ఓకే, జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర సోంపు వేసుకుంటున్నాం మనం మేజర్ గా, బికాస్ అదే మనకి ఎక్కువగా తెలియాలి కాబట్టి. ఓకే, అండ్ సోంపు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలాంటి వాటిలో నూనెలో మనం ఏమన్నా చేంజెస్ తీసుకొస్తే బాగుంటుందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొబ్బరి నూనె కూడా చాలా బాగుంటుంది, కమ్మగా. ఇలాంటివి ఇంగువ, పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఫ్రై అయ్యాక మనము మిగతా వేసుకుందాము. ఓకే, సో ఈ లోపు బాయిల్ చేసిన కాకరకాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయలతో పాటే మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం. కాస్త వేగిన టేస్ట్ ఎంత కాదన్నా మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది డైరెక్ట్ గా ఉడికించుకోవడానికి, వేయించుకోవడానికి. అండ్ కాకరకాయ ముక్కలును ములక్కాడలు ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకున్నాం. నిజంగా ములక్కాడలు మనం అనుకుంటాం అదేం పేస్ట్ కాదు, గ్రేవీలా రాదు, బట్ స్టిల్ ఫ్లేవర్ మాత్రం చాలా ఈవెన్ గా బాగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి బాగుంది, మంచి ఆప్షన్ ఇది. అండ్ మెయిన్ గా మనకి ఫ్రెష్ ములక్కాడలు బాగుండాలి ఇలాంటి పులుసు చేసుకుంటున్నప్పుడు. ఎస్పెషల్లీ కాకరకాయలు వేసుకుంటున్నాం కూడా కాబట్టి బాగా బాయిల్ అవుతాయి, ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇంకా బాగా తెలుస్తుంది. మంచి లేత ములక్కాడలు ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వేసుకున్నది యాక్చువల్లీ చాలా బాగున్నాయి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. అండ్ మన ఫ్లేవర్స్ అన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు. సో పసుపు, కారం, కొంచెంగా ఆమ్చూర్, ధనియాల పొడి, అండ్ మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు. మనకు ఒకవేళ అంత ప్రాబ్లం అనిపిస్తుందంటే ములక్కాడలు ఉడికించేటప్పుడు ఎలాగో కాస్త ఉప్పు వేసుకుంటాం కదా, అలాగే కాకరకాయలు ఉడికించేటప్పుడు కూడా లైట్ గా ఉప్పు వేసుకుంటే ఇందులో మనం మళ్ళీ చూసుకోవాలి, తగ్గించుకోవాలి. కొంచెంగా మనకి పులుసుకు సరిపడంతా కొంచెం పొడి వేసుకుంటున్నాము, సాంబార్ పొడి లాగా మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. బాగా ఫ్రై అయిపోయింది కదా. పులుసు వేసేస్తావా ఇప్పుడు? చింతపండు గుజ్జు, ఫస్ట్ టొమాటో ప్యూరీ వేసేసుకుందాం. ఇన్ని టేస్ట్లు ఉండగా అసలు కాకరకాయని తినడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అనమాట, హ్యాపీగా తినొచ్చు. లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ వేసుకున్నాం, ఇంకా చూస్తే మనకు తెలుస్తుంది కాకరకాయ డెఫినెట్లీ ఫ్లేవర్స్ అన్ని కూడా తీసేసుకుని ఉంటుంది. చేదు కూడా అందులో ఉడికించింది వేసుకున్నాం కూడా కాబట్టి వెంటనే ఫ్లేవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకే, చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. భలే ఉంది చూడ్డానికి.
కొంచెం నీళ్లు కూడా వేసేసుకుందామా? కాస్త చింతపండు మనకి కొంచెం కుక్ అయ్యాక అప్పుడు వాటర్ వేసుకోవచ్చు. అండ్ చూడడానికి కూడా బాగుంది ఆ కాంబినేషన్, ఆ కలర్ కూడా. మామూలుగా పులుసుల్లో కాస్త థిక్నెస్ రావడం కోసం మనం బియ్య పిండిని వాటర్లో కలిపి వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఆల్రెడీ మనం కొంచెం పొడులు అవి బాగా వేసుకోవడం వల్ల మనకి ఆ కన్సిస్టెన్సీ థిక్నెస్ బాగా వచ్చేసింది. ఇంకా ఏ పిండి మనం సాంబార్ పొడి ఇంట్లో చేసుకుంటే పప్పులు మనం గ్రైండ్ చేస్తాం కదా, కొంచెం ఎక్కువగా వేసుకున్నాము అంటే అదే థిక్నెస్ ఇస్తుంది. ఇంకా మనము ఏ పిళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం బయట నుంచి తెచ్చే పౌడర్స్ కలుపుతున్నాం కాబట్టి మనకు అంత తెలియట్లేదు. నిజమే. ఓకే, ఇప్పుడు కాస్త వేగింది కదా. ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసేసుకోవచ్చు. ఒక్కసారి కలిపేసి ములక్కాడలు మాత్రం బాగా ఇలా తెలియాలి కూడా చక్కగా. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ తో పాటు ఇంకా సేపు మనకి ములక్కాడలు కానీ కాకరకాయ ముక్కలు కానీ ఉడికిపోతే మనకి ములక్కాడ లోపలికి కూడా కాస్త మంచి ఫ్లేవర్ వెళ్ళాలి కదా, సో దానికి టైం పడుతుంది. మరగనిచ్చేద్దాం. సో పులుసు చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, ఆ పులుపు వల్ల కానీ, వేసుకునే కారం వల్ల కానీ, అండ్ అఫ్ కోర్స్ వాటిలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా. కాకపోతే కాకరకాయని కూడా ఇష్టంగా తినాలంటే మాత్రం ఇలాంటి కాంబినేషన్ ఉండాల్సిందే. సో ములక్కాడతో పాటు ఆ వేసుకున్న మసాలాలతో పాటు మనకు చక్కగా కాకరకాయ ముక్కలు కూడా ఈ ఫ్లేవర్స్తో ఉడికింది. సో బాగా మరిగిందనమాట. లాగా పర్ఫెక్ట్, సరిపోతుంది కదా. థిక్నెస్ కూడా మనకి బాగా తెలుస్తుంది, కరెక్ట్ గా ఉంది. ములక్కాడలన్నీ కూడా కొంచెం లైట్ కలర్ మారిపోయినాయి కూడా కాబట్టి ఎస్ బాగా బాయిల్ అయిపోయినట్టే. ఎస్, స్వీట్నెస్ కూడా పులుసులో చాలా మందికి నచ్చుతుంది, కొంతమంది అంత స్వీట్ గా నచ్చరు. మామూలుగా అలా స్వీట్ గా ఉండకుండా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. అందుకనే ఇలా సోంపు చాలా మంచి ఆల్టర్నేటివ్ లా చెప్పుకోవచ్చు వాళ్ళకి, మరీ బెల్లం లాగా కాకుండా. ఓకే, కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే అండి, సో చూసారు కదా పులుసు రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకొకసారి చూసి నోట్ చేసుకోండి. కాకరకాయ ములక్కాడ పులుసుకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, ములక్కాడ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, చింతపండు గుజ్జు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాకరకాయ ములక్కాడ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, సోంపు, ఇంగువ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు, ములక్కాడలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఆమ్చూర్, ధనియాల పొడి, తగినంత ఉప్పు, సాంబార్ పొడి వేసి కాస్త వేయించుకున్నాక టొమాటో ప్యూరీ, చింతపండు రసం వేసి సరిపడా నీళ్లు పోసుకుని కాసేపు బాగా ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ ములక్కాడ పులుసు రెడీ.